నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట, తల్లిదండ్రులు గనక గొప్ప సంస్కారంతో పెరిగి పిల్లలు గనక సరైన విధంగా గైడ్ చేస్తే వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రపంచానికి ఆదర్శం అవుతారని చెప్పి ఈ రోజున మనకు ప్రత్యక్ష ఉదాహరణ కల్నల్ సోఫియా ఖురేషీ గారు, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు. వీరిద్దరూ ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. మనం గనక వీరి జీవితాలను గమనిస్తే చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం కావచ్చు, సరైనటువంటి విధంగా గైడ్ చేస్తే వారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి అటువైపు అడుగులు వేసే విధానం, వారిని ప్రోత్సహించే విధానం వారి జీవితాలను అంత గొప్పగా తీర్చిదిద్దాయి. అదేవిధంగా అమ్మవారు కాళీ స్వరూపంగా, సత్యభామ స్వరూపంగా యుద్ధ భూమిలో అడుగుపెట్టి రాక్షస సంహారం చేసినటువంటి పురాణ గాథలు మనం విన్నాం. అదేవిధంగా శత్రు సైన్యాలను చీల్చి చెండాడినటువంటి మహావీర వనితులు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, రాణి రుద్రమదేవి గారి యొక్క జీవితాలను కూడా మనం చదువుకున్నాం. అలానే స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించినటువంటి వీర వనితులు సరోజినీ నాయుడు గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు లాంటి ఎంతో మంది వీర వనితుల మహాతల్లుల యొక్క జీవితాలు మనం విని ఆదర్శంగా తీసుకున్నాం. వారందరినీ కూడా మనం స్పష్టంగా చూడకపోయినప్పటికీ మనం చరిత్రలో విన్నాం. అయితే ఈ రోజున ఉగ్రమూకలను, రాక్షస మూకలను సంహరించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి, మనందరికీ కూడా రక్షణ కల్పించినటువంటి ప్రత్యక్షంగా ఈ రోజున మహాతల్లి యొక్క ధైర్య సాహసాలను చూడగలుగుతున్నాం. నిజంగా వారిద్దరి పాదాలకి మనం నమస్కరించుకుందాం. అలానే నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా మనం తెలియజేయాల్సింది ఏంటంటే, కల్నల్ సోఫియా ఖురేషీ గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఉన్నతంగా చదువుకుని బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసి ఆ తర్వాత అసిస్టెంట్ లెక్చరర్ గా వర్క్ చేసి దానిని విడిచిపెట్టి దేశం కోసం సేవలు అందించాలని చెప్పి, దేశ రక్షణలో తను కూడా భాగస్వామి కావాలని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎంతో శ్రమించి భారత సైన్యంలో అడుగుపెట్టింది. గత 30 సంవత్సరాలకు పైగా భారతదేశానికి ఎన్నో సేవలు అందిస్తూ భారత రక్షణ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషించి అత్యంత గొప్పగా బాధ్యతలన్నింటి కూడా నిర్వర్తించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. మన దేశానికి రక్షణ రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నందుకు ఆ మహాతల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలానే మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు. ఈమె చిన్నతనం నుంచి కూడా పైలట్ అవ్వాలని చెప్పి చాలా బలమైన కోరిక. తన కష్టంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి తన కోరికను సఫలీకృతం చేసుకుని భారత రక్షణ రంగంలో అడుగుపెట్టి ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. భారత రక్షణ రంగంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండి ఈ రోజున మన దేశానికి సేవలు అందిస్తూ హెలికాప్టర్ పైలట్ గా ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొని మన దేశ రక్షణ రంగంలో అనేక విజయాలు తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహాతల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్నతనం నుంచి కూడా పిల్లలకు ఒక సరైన లక్ష్యాన్ని నిర్దేశించి వారిని సరైన విధంగా గైడ్ చేస్తే వారు కోరుకున్నటువంటి రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చి ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ నైతిక విలువలతో జీవిస్తూ గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకుని నిరంతర శ్రమతో వాటన్నింటినీ కూడా సఫలీకృతం చేసుకుని మంచి పొజిషన్లో ఉంటూ సమాజానికి మంచి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.